హాయ్ అండి, వెల్కమ్ టు హై మాస్ వరల్డ్. ఈరోజు మనం మిగిలిపోయిన రైస్ కొంచెం కూడా వేస్ట్ కాకుండా తినేలాగా ఒక మంచి రెసిపీ ట్రై చేద్దాం. అదే ఆలూ రైస్. ఇప్పుడు మనం ఆలూ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే ఒక 1 స్పూన్ సరిపోతుంది. అలాగే తురుముకున్న ఆలూని వేసుకోవాలి. తురుము అయినా వేసుకోవచ్చు, లేదా సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, అది అందులో వేసుకొని కలుపుకోవాలి. అలా అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అలా వేసుకొని మళ్ళీ ఉప్పు కారం పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం టమాటా సాస్, కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే సోయా సాస్ ఆర్ వెనిగర్ స్కిప్ చేసుకోవచ్చు. టమాటో సాస్ మాత్రం ఆలూ రైస్కి చాలా టేస్ట్ని ఇస్తుంది. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే వేడి వేడి ఆలూ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఆలూ ఫ్రై చేసుకోవడానికి ఆలూని రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు దానికోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆలు రౌండ్గా కట్ చేసుకున్న ఆలు ఉన్నాయి కదా, దానికి మొత్తం పట్టేలాగా అందులో వేసుకొని కలుపుకోవాలి. మనం ఫిష్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ టైప్లోనే చేసుకోవాలి. అలా కలుపుకొని ఆలూస్ మొత్తం అందులో వేసుకొని కారం అంతా దానికి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడాలి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అలా అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఆయిల్ వేసుకొని అలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఆలు పీసెస్ ఉన్నాయి కదా, అలా కాల్చుకోవాలి. అన్నీ అలా పెట్టుకొని 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఆర్ లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, కర్రగా అయిపోతాయి అన్నీ. అలా ఫ్రై చేసేసుకుంటే మన ఆలూ ఫ్రైస్ రెడీ అయిపోయినట్టే. అంతే. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.